ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే ఒకే ఒక కారణం, ఒకే ఒక్క పేరు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం రాష్ట్రంలో ఎవరినైనా చెప్తారు. ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతుందంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి అందరికీ ఇప్పటికీ చర్చించుకుంటూ ఉన్నారు. అందులో ప్రధానమంత్రి మోడీ గారు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్ అని నేను ఎప్పుడో చెప్పాను. అనుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో నిలపడంలో ఆయన సఫలీకృతుడయ్యారు. ఆ ఇండస్ట్రీలోనే కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ఏ ఒక్కడికి లేదు. ఆయన ఒక శిఖరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ వ్యాఖ్యలు తెగ వైరల్గా మారుతున్నాయి. ఇకదలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాలో కూడా నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరముల సినిమాతో ఇటీవల మన ముందుకు వచ్చిన ఆయన రాబోయే సెప్టెంబర్ నెలలో 25వ తేదీన ఓజీ సినిమాతో రాబోతున్నారు.